పదాలకి కాల్ చేస్తే ఆ పదం ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఏ పదంకి అయితే కాల్ చేస్తారో ఆ అక్షరాలు ఇక్కడ రన్ చేస్తే ఫోన్లో తీస్తే ఆ పదం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఎలా ఉందో మీకు ఏం గుర్తు వస్తుంది చూస్తే పాతకాలం ఫోన్ గుర్తు వస్తుంది లేదా పింగ్ తిరుగుతుంది కదా. ఆ విధంగా దీన్ని మనం ఇలా తిప్పుతూ కనిపిస్తే ఇక్కడ ఉన్న పదాలు మనకి కనిపిస్తాయి. ఇప్పుడు ఒక పదానికి మనం ఫోన్ చేద్దామా, వనజ అనే పేరు. వనజకి కాల్ చేద్దామా, వనజ. వా ఎక్కడ ఉందో చూద్దామా, వా నా వనజ. వనజ అనే పేరు ఇక్కడ వచ్చిందా, కనిపిస్తుందా? అలాగే ఇప్పుడు పనస అనే పేరు పదానికి కాల్ చేద్దామా, పనస అనే పేరు కనిపించింది కదా. ఈ విధంగా మనం ఇక్కడ ఏ పదం కావాలనుకుంటే ఆ అక్షరాలకి మనం డయల్ చేస్తే పోల్చేస్తే ఆ పదం మనకి వస్తుంది. ఈ అక్షరాలతో ఫోన్ చేద్దామా అంటే ఫోన్ కొట్టు, ఇలా ఫోన్ కొడితే మనం ఏ పదం కావాలంటే ఆ పదం ఇక్కడ మనకి కనిపిస్తుంది. అర్థమైందా? ఈ విధంగా మీరు కూడా ఈ అక్షరాలతో డయల్ చేస్తే మీకు కావాల్సిన పదం ఇక్కడ మనకి కనిపిస్తుంది. సరేనా? దీపక్, గీత అక్కడ ఏముందమ్మా, ఫోన్ కొట్టు పదం పట్టు. ఫోన్ కొట్టు పదం పట్టులో పనస అనే పదానికి కాల్ చేయమ్మా. పా నా సా సా బా పెట్టాలి. పనస ఏంటది? ఎక్కడ కనిపిస్తుంది? పనస అనే పేరు కనిపిస్తుందా? ఇప్పుడు పనస అనే పదం రాయమ్మా గీత. అక్కడ రాయి పనస. ఆ పక్కన నా దీపక్ ఏంట్రా పేరు? పనస చూపించు, కరెక్ట్గా చూపించు, క్లియర్గా నాకు కనిపించట్లే. పనస ఏంటి చూపించది? పనస. వెరీ గుడ్. ఏంటది ఆ టీఎల్ఎం ఏంటది మనం చేసింది? ఫోన్ కొట్టు పదం పట్టు. ఈ ఫోన్తో తెలుగు పదాలకి కాల్ చేద్దామా. వైషు అక్కడ నువ్వు తబల అనే పదానికి కాల్ చేసి నాకు చూపించమ్మా తబల అనే పదాన్ని. ఏ వచ్చిందా? తబలా. వెరీ గుడ్. బోర్డు మీద రాయ్. సీత ఆశ అనే పదానికి కాల్ చేయమ్మా. ఫోన్ కొట్టు పదం పట్టులో. ఆశ. ఆ పదాన్ని బోర్డు మీద రాయ్. ఆశ పదానికి కాల్ చేయమ్మా. ఫోన్ కొట్టు పదం పట్టులో. ఏంట్రా తల్లి? తపన అనే పదాన్ని రాయమ్మా.